హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ క్రష్ హైదరాబాద్ స్పెషల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా బయటైతే ఫుల్ వర్షం పడుతుంది ఫ్రెండ్స్. అందుకోసం అయితే ఈరోజు మంచి రెసిపీ తీసుకొచ్చాను. చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు అందరికీ నచ్చుతుంది. చాలా సూపర్గా సింపుల్గా అయిపోతుంది రెసిపీ అయితే. లంచ్ బాక్స్కి అయినా, మనం బయట ఈవినింగ్ నైట్ డిన్నర్లో అయినా, మధ్యాహ్నం లంచ్లో అయినా ఎలా అయినా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. చూడ్డానికి మాత్రం కలర్ఫుల్గా ఉంటుంది. పిల్లలు తినని వాళ్ళతో కూడా తినిపించవచ్చు. అంతా నేను చెప్తున్నా ఏంటి అనుకుంటున్నారా? బిన్నిస్ రైస్ అండి, చాలా బాగుంటుంది. బిన్నిస్ చాలామంది తినరు కదా, ఇష్టపడరు. ఇలా చేసి పెడితే మాత్రం చాలా ఇష్టంగా తింటారు. సూపర్గా ఉంటుంది రైస్. బిన్నీస్ అయితే చాలా బాగుంటుంది. కానీ చాలామంది ఏంటంటే కర్రీ చేసి అస్సలు తినరు పిల్లలు, ఎంత ఇష్టంగా ఉన్నా. అలాగే వెజ్ పలావ్లో రైస్లో వేస్తే కూడా తినరు కదా. కానీ ఈ టైప్లో ఇలా రైస్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. అలాగే రైస్ అనగానే ఊకే రైస్ పెడితే బాగుంటుందా లేదా అనుకుంటారు. నేనైతే క్యారెట్ అలాగే బిన్నీస్ కూడా వేసాను. బిన్నీస్ అనేది ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి, చాలా బాగుంటుంది. అండ్ రైస్ ఎంత ఉంటుందో బిన్నీస్ కూడా అలాగే ఎక్కువ కనిపిస్తే అప్పుడు పిల్లలకు కూడా మనకైనా టేస్ట్ తలుగుతూ ఉంటుంది. చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. అలాగే మీరు అందులో నేను ఎక్కువ స్పైసెస్ అయితే ఏమీ వేయలేదు. పెప్పర్ వేసాను, ఎందుకంటే కోల్డ్, కాఫ్, ఫీవర్ ఏది ఉన్నా, నో టేస్ట్ లేకపోయినా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. గరం మసాలా అయితే అసలు వేయలేదు. ఓన్లీ జస్ట్ పించ్ ఆఫ్ కొంచెం నేను చికెన్ మసాలాని వేసాను. చికెన్ మసాలా అనేది జస్ట్ ఆప్షన్ మాత్రమే. మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. పెప్పరే సరిపోతుంది. సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇట్లా వర్షాకాలం కానీ కోల్డ్ అయినప్పుడు మాత్రం కంపల్సరీ ఇలా రైస్ చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. బిన్నీస్ రైస్ అన్నా కదా, అందుకే నేనైతే బిన్నీస్ అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా. దగ్గర నేను పావు కేజీకి ఎక్కువనే ఉంటుంది ఈ బిన్నీస్ అయితే. నేనైతే కొంచెం ఎక్కువ తీసుకున్నాను, ఎందుకంటే రైస్లోకి బాగుంటుంది. మనం వేరే ఎక్స్ట్రా ఏది కర్రీ మిక్స్ చేసుకోం కాబట్టి, బిన్నీస్ రైస్ కాబట్టి బిన్నీస్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. మా పిల్లలకి కర్రీ అస్సలు నచ్చదు. ఇలా బిన్నీస్ అయితే చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళు అడిగారు, మమ్మీ బిన్నీస్ రైస్ చేయవా అని. అందుకోసం నేనైతే బిన్నీస్ రైస్ అయితే చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మా చిన్నోడికి కొంచెం జలుబు కూడా ఉంది. ఇంకా ఈ జలుబు టైంలో ఇలా రైస్ చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు. హెల్తీగా కూడా మంచిగా ఉంటుందని నేనైతే చేశాను. ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి, బిన్నీస్ అంతా నైస్గా. ఇంకా కావాల్సినంత మనం క్యారెట్ కూడా ఇలా నైస్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఎంత నైస్గా కట్ చేస్తే అంత టేస్టీగా ఉంటుంది క్యారెట్ ఎప్పుడైనా. ఇంకా స్ప్రింగ్ ఆనియన్ అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను, ఇది లాస్ట్లో వేస్తాను. ఇంకా స్ప్రింగ్ ఆనియన్లోనే ఆనియన్ వస్తుంది కదా, అదే ఆనియన్ నేనైతే తాలింపుకైతే కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఇవన్నీ కూడా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూసారా, ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో. చూడ్డానికి ఇవి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, వెజిటేబుల్స్ రైస్ కూడా అంతే బ్యూటిఫుల్గా, చాలా అందంగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పడం అని కాదు, మీరు ఖచ్చితంగా ఈ రైస్ని అయితే తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందని అయితే నాకు కామెంట్ చేయండి. చాలా మీరే అంటారు నిజంగా చాలా బాగుంది అని అంటారు. పిల్లలు తినని వాళ్ళైనా కూడా చాలా ఇష్టంగా తింటారు. అసలు బిన్నీస్ ఎక్కడ వేరి పెట్టరు. ఇంకా నేనైతే ఇప్పుడు కడాయి అనేది పెట్టేసుకున్న, ఆయిల్ అయితే వేడైపోయింది. జీలకర్ర వేసుకుంటున్నా. జీలకర్ర కొంచెం ఎక్కువగా వేసుకొని ఇంకా మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఇందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. స్టవ్ మాత్రం సిమ్లో పెట్టండి ఫ్రెండ్స్, ఎందుకంటే హైలో అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే కొంచెం బెన్నీస్, క్యారెట్ ఈ రెండు ఏంటంటే కొంచెం టైం తీసుకుంటుంది, మరి అంత స్పీడ్గా అయితే కుక్ అవ్వదు. ఇంకా నేనైతే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకున్నాను. సాల్ట్ ఇప్పుడే ఎందుకు వేసానంటే రెండు ఉన్నాయి. ఒకటి ఫాస్ట్గా కుక్ అయిపోతుంది, రెండోది ఏంటంటే ఈ వెజిటేబుల్స్కి అంతా కూడా సాల్ట్ పట్టుకొని మనం రైస్ తినేటప్పుడు ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుంది, చప్పగా ఎక్కడ ఉండదు. క్యారెట్ కూడా అసలు స్వీట్నెస్ రాదు, చాలా బాగుంటుంది. ఎందుకంటే అలా స్వీట్నెస్ వస్తే ఏంటంటే పచ్చి స్మెల్ వస్తూ ఉంటే పిల్లలు అన్నీ వేరు పక్కన పెడుతూ ఉంటారు కదా. ఇలా చేసి చూడండి, ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా తొందరగా కూడా కుక్ అవుతుంది, రెండిటికి మనకు ప్లస్ పాయింట్ అవుతుంది. ఇంకా ఇవైతే మంచి ఫ్రై అయిపోయాయి చూసారు కదా. ఇందులో కరివేపాకు వేస్తారు, కాకపోతే నా దగ్గర కరివేపాకు లేదు, అందుకే నేను స్కిప్ చేశాను. మీ దగ్గర ఉంటే మీరు వేయండి, చాలా బాగుంటుంది. జీలకర్ర మాత్రం మంచి ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు వేయండి. ఇప్పుడైతే రైస్ అయితే వేసుకుంటున్నాను. నేనైతే ఈ వెజిటేబుల్స్కి తగ్గ రైస్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. రైస్ వేయంగానే చూసారా ఎంత కలర్ గ్రీన్ ఆరెంజ్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా, చాలా బాగా కనిపిస్తుంది చూడ్డానికే. ఇంకా తింటే ఎంత బాగుంటుంది. ఇంకా నేనైతే పేపర్ అనేది వేసుకున్నాను ఈ రైస్కి తగ్గట్టు. నేనైతే కరెక్ట్గా నిండుగా టీ స్పూన్తో ఫుల్గా వేసాను, సరిపోతుంది.
మరీ ఎక్కువ స్పైసీగా అయితే పిల్లలు తినరనేసి అయితే నేనైతే మా టేస్ట్‌కి తగ్గట్టు వేశాను. మీకు ఎవరి టేస్ట్‌కి తగ్గట్టు వాళ్ళు స్పైసెస్ అనేది వేసుకోవడమే. అంతే పెద్దగా అయితే ఏమీ లేదు. పేపర్‌వే కదా కొంచెం ఘాటు ఉంటుంది. ఇంకా నేనైతే చికెన్ మసాలా కొంచెం యాడ్ చేశాను. ఎందుకేసానంటే చికెన్ మసాలా అయితే కంపల్సరీ అనైతే ఏమీ లేదు. అది ఇష్టం అంతే. నచ్చితే వేసుకోవచ్చు. లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే చికెన్ మసాలా వేస్తే మీకే బెనిఫిట్ అండి. ఎందుకు చెప్పనా? పిల్లలకి చికెన్ మసాలా వేసి ఒకసారి మిక్స్ చేసినాక మీరు చూడండి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అలాగే మనం రెస్టారెంట్‌లో మనం వెజిటబుల్ రైస్ ఆర్డర్ చేస్తే ఎంత వస్తుందో కలర్‌ఫుల్‌గా అంత బావుంటుంది. ఇప్పుడైతే స్ప్రింగ్ ఆనియన్ అయితే నేను వేసుకున్నాను. ఇంకా రైస్ అయితే రెడీ అయిపోయింది. జస్ట్ అలా ఒక 2 మినిట్స్ మిక్స్ చేసేస్తే అయిపోతుంది. చూసారా కలర్ అయితే ఎంత చేంజ్ అయిపోయిందో చాలా బావుంటుంది. చూడ్డానికైతే అసలు ఇంకా మీకు వీడియోలో కంటే మీరు చేసినాక చూడండి రైస్ రియల్‌గా ఎంత బాగా కలర్ కనిపిస్తుందో చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. చూస్తేనే అసలు ఇది తినేయాలనిపిస్తుంది అంత బావుంటుంది. మా పిల్లలకి ఇలా చాలా ఇష్టం. చూసారా నేనైతే ఇంకా ప్లేట్‌లకైతే సర్వ్ చేసుకున్నాను. ఎంత బాగా కనిపిస్తుందో సేమ్ రెస్టారెంట్‌లో బాస్మతి రైస్‌తో చేసినట్టుగే ఉంది కదా! కలర్ అయితే ఎంత బావుందో చికెన్ మసాలా ఎయడం వల్ల. అందుకోసమని నేను చికెన్ మసాలా అనేది యాడ్ చేశాను. కొంతమందికి చికెన్ మసాలా ఇష్టం ఉండదు. అందుకే ఒకవేళ ఇష్టం లేదన్న వాళ్ళు స్కిప్ చేయండి. ఓకేనా? నేనైతే ఫుల్‌గా తినేయాలి. నాకొక రేంజ్‌లో ఆకలవుతుంది. చూడంగానే నాకు తినేయాలనిపిస్తుంది. ఇంకా నేనైతే తింటున్నాను ఫ్రెండ్స్. హ్మ్. యమ్మీ. సూపర్‌గా ఉంది. చాలా బావుంది. నేనైతే లాగించేస్తున్నాను ఫ్రెండ్స్. సూపర్‌గా ఉంది. చాలా టేస్ట్‌గా ఉంది. వేడి వేడిగా ఇలా తింటూ ఉంటే ఆహా! పెప్పర్ కదా! అలా తింటుంటే ఘాటు మంచిగొస్తుంది. బావుంది. అలాగే చాలామంది మార్నింగ్ టైంలో మనకి రొటీన్‌గా పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టాలంటే ఏం పెట్టాలి అంటాం కదా! ఇది లంచ్ బాక్స్‌లో కూడా పెట్టొచ్చు. పెద్దవాళ్ళకైనా, పిల్లలకైనా లంచ్ బాక్స్ అండ్ వాళ్ళ మూడ్ బాలేకపోయినా సరే ఆ రైస్ చూడంగానే ఆ కలర్‌ఫుల్‌గా అనిపియంగానే వాళ్ళు ఇష్టంగా తింటారు. చాలా బావుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది ఏంటనైతే నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.